హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వినాయకుడికి ఎంతో ఇష్టమైన మొదటి రెసిపీని ఆవిరితో పని లేకుండా చాలా ఈజీగా టిప్తో సహా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలా ఈ గణపయ్యకి ఎంతో ఇష్టమైన ఈ మొదటి రెసిపీని చాలా ఈజీ వేలో ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్. మరి లేట్ ఎందుకు, ఎలా చేయాలో చూసేద్దాం రండి. దీనికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో 1 టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని నేతిలో 2 టేబుల్ స్పూన్ వరకు పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకొని కాస్త ఫ్రై చేసి తీసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక దీంట్లో సూజీ రవ్వని 1 కప్ యాడ్ చేస్తున్నాను. ఇలా 1 కప్ రవ్వని యాడ్ చేసుకొని అంతా ఒకసారి ఫ్రై చేసి తీసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక స్టవ్ మీద మరొక కడాయిలోకి 1 కప్ వాటర్ని బాయిల్ చేసి తీసుకోవాలి. ఇలా బాయిల్ అవుతున్న వాటర్ని ముందుగా ఫ్రై చేస్తున్న ఈ రవ్వలోకి యాడ్ చేసేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. ఇలా బాయిల్ చేసిన వాటర్ని యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని మధ్యలో కలుపుకుంటూ 2-3 మినిట్స్ పాటు కుక్ చేసి తీసుకోవాలి. ఇలా ప్రిపేర్ అయిపోయాక దీంట్లో కొంచెం సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని పాలలో నేను కాస్త ఫుడ్ కలర్ని యూజ్ చేశాను ఫ్రెండ్స్. ఫుడ్ కలర్ వద్దు అనుకునే వాళ్ళు కొంచెం కుంకుమ పువ్వు అవైలబుల్లో ఉంటే పాలలో యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ మొదటి రెసిపీ అనేది మనకి కలర్ఫుల్గా కనిపించడానికి, వద్దు అంటే నార్మల్గా కూడా చేసుకోవచ్చు. మంచి ఫ్లేవర్ కోసం దీంట్లో 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, 1/2 కప్ వరకు షుగర్ని, 1/2 కప్ వరకు పాల పొడిని తీసుకోవాలి. మిల్క్ పౌడర్ అండి, మిల్క్ పౌడర్ని తీసుకొని ఇలా అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. మిల్క్ పౌడర్ వద్దు అనుకుంటే స్కిప్ చేసేసి 2 టేబుల్ స్పూన్ షుగర్ని కాస్త ఎక్కువని యాడ్ చేసుకోవచ్చు. సో ఇది కాస్త ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసి తీసుకోవాలి. ఇలా కుక్ చేసిన ఈ పేస్ట్ని ప్యాన్కి కంప్లీట్గా సపరేట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి తీసుకోవాలి. ఇలా కంప్లీట్గా సపరేట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేశాక మనం కాస్త చల్లార పెట్టుకోవాలన్నమాట. కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి కాస్త నేతిని అప్లై చేసుకొని ఇలా ఒకసారి అంత కలుపుకుంటే మనకి మోదక్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. అంత కలుపుకొని చేతికి కాస్త నెయ్యిని అప్లై చేసుకొని మనం ఇది మోదక్ బౌల్ని తీసుకుంటున్నానండి. ఇది అనేది మీ దగ్గర అవైలబుల్ లేకపోతే చేతితో ఎలా చేయాలనేది నేను ఒక వీడియో చేశాను, అది డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, కావాల్సిన వాళ్ళు ఒకసారి చూసేయండి. దీన్ని ఇలా కాస్త వెనుక భాగం నుంచి యాడ్ చేసుకొని ఇలా కాస్త ఒత్తుకున్నట్లయితే మనకి మోదక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇది పైన ఉన్న పిండి అనేది ఇలా సపరేట్ చేసేసుకొని తీసేసుకోవాలి. ఇలా తీసేసుకొని సేమ్ ప్రాసెస్లో మనం అన్నీ చేసేసుకున్నాము. ఇలా కంప్లీట్గా పిండి యాడ్ చేసేసి అంతా చేసేసుకొని తీసేసుకోవాలి. ఇలా కంప్లీట్గా చేసేసుకొని ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో సర్వ్ అవుట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనకి ఎంతో ఈజీగా, టేస్టీగా, కలర్ఫుల్గా వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఈ మొదటి రెసిపీని ఆవిరితో పని లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా కంప్లీట్గా ఒకటొకటిగా తీసుకొని ఒక ప్లేట్లో సర్వ్ అవుట్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే మొదటి రెసిపీ రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. కంప్లీట్గా ఇలా చేసేసుకొని అంతా ఒక ప్లేట్లోకి సర్వ్ అవుట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో ఇలా కంప్లీట్గా పక్కన పెట్టేసుకుంటే మనకి మిగతా పిండిని కూడా సేమ్ ప్రాసెస్లో చేసి తీసుకోవాలి. ఇలా కంప్లీట్గా చేసి యాడ్ చేసేసుకుంటే మనకి రెడీ అయిపోయినంటే ఫ్రెండ్స్. ఈ టేస్టీ రెసిపీని గణపయ్యకు మీరు ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందన్నది మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే మీకు ఒక లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టేసుకోండి. అందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ఫ్రెండ్స్.